ప్రాక్సీలు అవ్వట్లేదని ఎస్పెషల్లీ అమీర్పేటలో చాలా ఇన్స్టిట్యూట్ మూతపడుతున్నాయి. ఇది నిజమా? సడన్గా ఏంటి అంటే అసలు ప్రాక్సీలు ఏంటి ప్రాక్సీలు అంటే మనందరికీ తెలుసు ప్రాక్సీలు అంటే ఏంటి అనేది. సో ఇంటర్వ్యూలో ఒకరి బదులు ఇంకొకరు మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ ఇంకొక విషయం నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఎక్కువగా తెలుగు స్టూడెంట్స్ ఫేక్ బెడ్ వెళ్తున్నారు అనేది రీసెంట్గా ఒక ఆర్టికల్లో ఒక పోస్ట్ చేయడం చూశాను. ఒక వీడియోలో కూడా చూశాను. తెలుగు వాళ్ళు అంటేనే మొత్తము ఫేక్ క్యాండిడేట్స్ ఉంటారు, ప్రాక్సీ క్యాండిడేట్స్ ఉంటారు, ఇలా మాట్లాడుతూ ఉన్నారు. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఖచ్చితంగా పూర్తిగా అబద్ధం. సో కొంతమంది హెచ్ఆర్లు ఒకవేళ ఇలా అనుకుంటే అది మీ పొరపాటు అవుతుంది. ఎందుకంటే చాలా జెన్యున్ క్యాండిడేట్స్ సో ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నారు. అండ్ సబ్జెక్ట్ పరంగా మనం మాట్లాడుకోవాలి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో కంపెనీకి నచ్చకపోతే ఇప్పుడు చాలా ఈజీగా ఫేక్ అని ముద్ర వేసి తీసేయడం ఇదంతా చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి ఈ కరోనా ముందు కూడా వాస్తవానికి ఎంత జరుగుతూ ఉండేది. బట్ కరోనా టైంలో ఏంటి అంటే కేవలం ప్రాక్సీ చేయడానికే కొన్ని ఇన్స్టిట్యూట్లు పుట్టుకొచ్చాయి. సో అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే ఈ ప్రాక్సీ అనేది ఖచ్చితంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో అవ్వట్లేదని, ఎందుకంటే దానికోసం పెట్టారు. సో ఈ మధ్య కాలంలో ఏమవుతుంది, సో కంప్లీట్లీ బీజీవీ అనేది కొంత స్ట్రిక్ట్ అయిపోయింది. దానివల్ల ఏంటి అంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళడం అనేది దాదాపు అసాధ్యమే అనే కాన్సెప్ట్లో ప్రజెంట్ ఉన్నారు. అండ్ దాంతోపాటు అందరికి కూడా ఫస్ట్ ఒపీనియన్, సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ అని అంటే ఇంటర్వ్యూ రికార్డ్ చేసి తర్వాత సెకండ్ ఒపీనియన్ లిప్సింగ్ కరెక్ట్గా అవుతుందా లేదా అని సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ తీసుకొని దాని తర్వాత ఒక డౌట్ వస్తే ఆఫ్లైన్కి ఇంటర్వ్యూకి పిలుస్తూ ఉన్నారు. సో అందువల్ల చాలా ఇన్స్టిట్యూట్స్ కూడా కేవలం దీని బేసిస్లోనే, అదొకటే కాదు, అదొక పాయింటే కాదు, ఇంకోటి ఏంటి అంటే లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్టు అప్డేట్ అవ్వలేక చాలా ఇన్స్టిట్యూట్స్ క్లోజ్ అవుతూ ఉన్నాయి. సో బీ అవేర్ ఆఫ్ దట్. ఎందుకంటే ఎప్పుడు ఏ ఇన్స్టిట్యూట్ క్లోజ్ అవుతుందో అమీర్పేటలోనే కాదు, కేపీహెచ్ పైన అంతే, లేకపోతే మాదాపురం అంతే, అండ్ బెంగళూరులో కూడా అంతే. ఎప్పుడు ఏ ఇన్స్టిట్యూట్ మూతపడుతుందో కనీసం మనం ఇమాజిన్ కూడా చేసుకోలేం. ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే సరే వచ్చిన కాడికి వస్తే ఒక 10 మందిని, ఒక 5 మందిని, ఒక 20 మందిని, ఒక 30 మందిని ఒకసారి డబ్బులు కట్టించుకొని ఇన్స్టిట్యూట్ క్లోజ్ చేసి వెళ్ళిపోతున్న సందర్భాలు కూడా నేను విన్నాను. సో అందుకనే ఈ కోవలోకి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. అది బాధాకరమైన విషయం. పెద్ద ఇన్స్టిట్యూట్స్ కూడా క్లోజ్ చేసే పరిస్థితుల్లో ఉన్నాయి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కొన్ని ఉన్నాయి. అందుకని మీరు జాగ్రత్త పడండి. డబ్బులు కట్టేటప్పుడు 1% ఆలోచన చేయండి. సో అలా ఆలోచన చేయకుండా ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో డబ్బులు తక్కువ అవుతున్నాయి, లేకపోతే బాగా మోటివేషన్ ఇస్తున్నారు, లేకపోతే బాగా ప్రమోషన్ చేస్తున్నారు, ఇంకోటి చేస్తున్నారు మాత్రం మెడిటేషన్ తీసుకోవద్దు. ఇది ఒకసారి ఖచ్చితంగా మీరు ఆలోచన చేయాలి. థ్యాంక్ యూ.